నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి అందరికీ తండ్రి అయిన దేవుని అనాది సంకల్పము తీర్మానం ఏర్పాటు చెప్పిన పిలువబడిన ప్రియులు పరిశుద్ధులు సహోదరులందరూ కూడా ఈ యొక్క సంధ్యావేళలో ఈ గూగుల్ మీట్ రోజు అందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మనము యథావిధిగా ఈ శనివారం దినంలో ప్రవక్తల గురించిన ధ్యానం ఎప్పుడు చూస్తున్నాము. గడిచిన దినంలో కూడా మనం దాదాపు ముఖ్యంగా ఆ ఒక ఆషాపు కీర్తనకారుని యామానుని ఎదుదూననే అనాని అనే ఒక నలుగురికి చూసాము. ఈరోజు కూడా తర్వాత చూసినప్పుడు ఈ మీకాయ అనే ఒక ఆయన వస్తున్నాడు. ఈయన ఒక గొప్ప ప్రవక్త అయిన కూడా, కాకపోతే ఇంకొక మీకా ఉన్నాడు కాబట్టి ఇద్దరు గురించి ఒకేసారి చూస్తామని డిసైడ్ అయినాం ఈరోజు. ఈయన వచ్చి మీకాయ అంటే ఈయన గ్రంథం రాయలేదు, కానీ ఈయన ఇమ్లా కుమారుడు అయిన మీకాయ అని ఈయన ఉంది. ఈయన పేరు వచ్చి అర్థం ఏమంటే కర్తర్ ఏం దేవుని అంటే ప్రభు నా దేవుడని, యెహోవా నా దేవుడు అనే దానికి అర్థం వస్తుంది. మీకాయ అంటే MICAIAH మీకాయ. ఎక్కడ చూడవచ్చు అంటే ఇది ఈయన చూస్తే ఆగాబు యోసాపాతు ఈ రాజుల కాలంలో ఈయన జీవించినట్టు చూస్తున్నాము. 1 రాజుల గ్రంథము 22:7 చూసినప్పుడు ఈయన గురించి వస్తుంది. పొండని వారు 1 రాజుల గ్రంథము 22:7-8. పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మికాయ అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగూ అనవద్దు అనెను. ఎవరైనా ఇమ్లా కుమారుడైన మీకాయ ఏమన్నారు? ఇమ్లా కుమారుడైన మికాయ. ఈయన ఒక మికాయ, ఇమ్లా కుమారుడైన మికాయ. ఆయన చూసినప్పుడు ఈయన చాలా గొప్ప వ్యక్తి కూడా. ఏమంటే దేవుని దగ్గర నేరుగా ఆయన ఒక మాటను తీసుకునే వ్యక్తి నేరుగా. ఎలా అంటే ఆయనకు ఖచ్చితంగా అట్లనే దర్శనం చూపించేస్తాడు. అయితే అంత ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. చూడండి, అంటే 1 రాజులు 22:19 చూసినప్పుడు కూడా మికాయ ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచి తిని. చూడండి ఎంత గొప్ప విషయం నేను చూస్తాడంటే దర్శనం లాగా. ఆయన పిలవక ముందే ఈయన గురించి చెప్పేస్తాడు, మొత్తం ఇచ్చేస్తాడు. ఎవరు పిలవడం పంపిస్తాడు? ఆగాబు రాజు, యెహోషాపాతు ఇద్దరు కలిసి ఈయన యూదా రాజు ఒక ఆయన, ఇది ఇంకా ఇజ్రాయేల్ రాజు ఒక ఆయన. ఇది ఇద్దరు కలిసి పిలిచినప్పుడు ముందే ఈయనకి దర్శనం ఇచ్చేస్తారు, మొత్తం చెప్పేస్తారు. ఇట్లా వాళ్ళు పంపుతారు, వీళ్ళు పిలుస్తారు, ఇదే చెప్పాలా. అయితే ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం అంటే ఇంకా కొన్ని గొప్ప ప్రవక్తలు కూటమిని పెట్టుకున్నాడు ఆయన. ఎవరు? ఆగాబు రాజు దగ్గర పెద్ద గుంపు ఉంది. ఎన్ని మంది? దాదాపు 400 మంది పైగా ఉన్నారు. ఆయనను ఆ 400 మంది ఒకే మాట చెప్తారు. ఏం చెప్తారు? రాజు మీరు వెళ్ళవచ్చా అని అడుగుతాడు. ఎక్కడ అడుగుతాడైనా? రామాకు మేము వెళ్ళవచ్చా అని అడుగుతాడు. 400 మంది ఓకే చెప్తారు. ఆయన యెహోషాపాతుగా 400 మంది చూసిన నమ్మకం పుట్టల. వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలిసిపోయింది ఆయనకి. అందుకంటాడు ఇక్కడ యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నాడా? ఏమంటాడు? కింద 8-9 చూస్తే
అందుకు ఇజ్రాయేలు రాజు, ఆ, ఇమ్లా కుమారుడైన మికాయా అని ఒకడున్నాడు, ఆ, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని ఉమ్, అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక ఉమ్, కీడే ప్రకటించును గనుక ఉమ్, అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, ఉమ్, యెహోషాపాతు, ఉమ్, రాజైన మీరు అలాగ అనవద్దనెను. ఉమ్, అప్పుడు ఇజ్రాయేలు రాజు ఉమ్, తన పరివారములో ఒకరిని పిలిచి, ఉమ్, ఇమ్లా కుమారుడైన మికాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను. అంతే. ఇమ్లా కుమారుడైన మీకాయా. ఎప్పుడు కానీ ఎవరు పేరు ఒకే మరి పేరు గ్రంథంలో చాలా ఉంది, చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు ముందర దేవుడు ఖచ్చితంగా ఒక మంచి ఒక శిఖనం, ఒక గుర్తు పెడతాడు. ఎవరో ఒకటి వాళ్ళ ఊరు పేరు పెడతాడు, లేదా వాళ్ళ తండ్రి పేరు పెడతాడు, లేదా వాళ్ళ తల్లి పేరు పెడతాడు. చాలా విషయం రాజులకంతా చూస్తే ఎవరు ఎవరు ఉంటారు అక్కడ, తల్లి పేరు వచ్చేస్తుంది. నాకు ఆ భలే ఆశ్చర్యం, ఎందుకంటే ఒకే పేరులో చాలా మంది ఉన్నారు. అయితే చక్కగా ఆ దేవుడు ఎందుకు కరెక్ట్గా ఆయనకి రికార్డింగ్ అది అవుతుంది ఏమో, ఖచ్చితంగా రాజుల పేరు వచ్చే ముందు తల్లి పేరు వస్తుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు ఈ ప్రవక్తల పేరు వచ్చినప్పుడు కొందరికి ఊరు పేరు వస్తుంది, కొందరికి తండ్రి పేరు వస్తుంది, కొందరికి ఆ ప్లేస్ పేరు ఉండే ఆ స్థలం పేరును పెడతారు. అది చాలా ఆశ్చర్యం. అది చూసి ఈ నిమిషంలో చూసినప్పుడు వీళ్ళ తండ్రి పేరు ఎక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు, ఇమ్లా కుమారుడైన మీకాయా. ఈయన ఒక మంచి ధైర్యవంతుడు కూడా. ఏమంటే రాజు ఏమైనా ఆయన ఒక ఇచ్చినా కూడా భయపడేవాడు కాడనమాట. చాలామంది రాజు అయితే భయపడతాం కదా, అయ్యో ఆయన దగ్గర సైన్యం ఉంటుంది, ఆయన ఏదో వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన ఒక మనిషి ఏదో చేసేస్తాడా, మనకు హాని కలుగుతుంది అని. ఈయన భయపడే మనిషి కాదు, దేవుని ప్రవక్త. నిజంగానే చాలా గొప్ప. ఈయన నేరుగా దేవుని దర్శనం ఎలా పొందేవాడు, దేవుని దగ్గర నేరుగా పొందిన వ్యక్తి. చెప్పాలంటే ఇంకా బాగా ధైర్యం కూడా వ్యక్తి కూడా. చూడండి అక్కడ 23-24 వచ్చి చూసినప్పుడు, ఒకటి రాజులు 22 అధ్యాయము, ఒక అధ్యాయం 23-24. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. అంతే, ఈయన చెప్పేస్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? నేరుగా రాజుకి చెప్తున్నాడు. యెహోవా నీకు ఏం చేయ రెడీ అయిపోయినాడు. నిన్ను గూర్చి కీడు యోచించి ఆ యోచన ఎవరికి చెప్పేసినారు? ఈ రాజు ఈ ప్రవక్తకి చెప్పేసి, అదే ప్రవక్త చెప్తున్నాడు, నిన్ను గురించి కీడు యోచించి ఉన్నాడు. నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మికాయా ఇట్లనగా, కెనయాను కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి నీ వైపుగా పోయినని చెప్పి మికాయాను చెంప మీద కొట్టెను. చూడండి, ఒక దేవుని ప్రవక్త, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, ఆయన హింస చూడండి. ఆయన దేవుడు చెప్పే మాటని ఖచ్చితంగా చెప్తున్నాడు. అయితే అక్కడ మెజారిటీ పీపుల్ 400 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఒకడు వచ్చి ఆయన్ని సంప మీద కొడతాడు. ఎంత దారుణమైన పరిస్థితి. అయినను కొట్టినారు కదా, మనకెందుకు దెబ్బలు ఎందుకు, ఇంకా ఎందుకు చెప్పాలంటే ఆ రాజు పోయేటప్పుడు అయితే సరసాలు కూడా వేసి వెళ్ళిపోతాడు. కఠినమైన శిక్ష పెట్టండి. ఏం ఆగారం అంటారు దాన్ని, ఏదో హింస ఆగారం ఏదో చెప్పేసిపోతాడు. అలా శిక్ష దండన ఇస్తారు. ఫుడ్ అలాంటి ఇరుకత్తిని అప్పమంటారు. ఏమంటారు? కష్టమైన అన్నపానం, అన్నము నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకంటే ఎప్పుడు కానీ రాజుకు విరోధంగా మాట్లాడితే ఏం లేదు, అక్కడ ప్రాణము గ్యారంటీ లేదు. అయినా ఈయన భయపడేవాడు, ప్రాణాన్ని లెక్క పెట్టలేదు. దేవుడిని వాక్యకు ఏం పెట్టాడు ఆయన, దేవుని వాక్కు నిలపడానికి, దేవుడు చెప్పిన ఒక యథార్థత నిలపడానికే గురి కలిగి దేని గురించి ఆయన థింక్ చేయలా. గొప్ప ధైర్యం. 24 వచ్చిన కూడా 24 సెకండ్ కదా, చాలా గొప్ప ధైర్యమైన ఒక ప్రవక్త. చెప్పాలంటే దెబ్బ తగిలినా కూడా సరే, డోంట్ కేర్, నేను చెప్పింది అంటాడు. మళ్ళీ అప్పుడు అడుగుతాడు, అప్పుడు ఏం చెప్తాడు కింద ఆయన చూసినప్పుడు, 400 మంది ఉంటారు కదా అబద్ధ ప్రవక్తలు, వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా, మీరు మా మాట అంతా ఇలా ఉంది, మీరు అలా చెప్పు అంటాడు. చూడండి 22:6 కూడా చెప్పండి, అదేం చదువుతారు అక్కడ అబద్ధ ప్రవక్తలు. ఇజ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదకి పోదునా పోకుందునా అని వారిని అడిగెను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక
పొండని వారు చెప్పిరి గాని అదే వాళ్ళు 400 మంది ఒకే మాట చెప్పేస్తారు. ఒకడు ఇద్దరు ప్రవక్తలు కాదు, 400 మంది పైగా ఉన్నారంట. వాళ్ళంతా ఒకే మాట చెప్తారు. అయితే ఈ ఇమ్లా కుమారుడైన మికాయా వచ్చినప్పుడు ఇతనికి దేవుడు ఇచ్చిన దర్శనం మాత్రమే చెప్తాడు. నేను ఇవేరేం చెప్పను అంటాడు. నేను ఏం చేసినా నువ్వు ఖచ్చితంగా నువ్వు పోతావు కానీ తిరిగి రావు అంటాడు. ఈయన ప్రజలు కానీ రాజు కానీ వాళ్ళకి ఇష్టం కానీ ఏం మాట్లాడాల. 13-14 వచ్చిన అక్కడే ఉంది చూడండి ఏం చెప్తాడు. మిఖాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా, వాళ్ళు చెప్తారు, చూడప్ప మేము 400 మంది ప్రవచించాము, చెప్పాము, 400 మంది రామోతుకు పొమ్మని నీ దేవుడి చేతికి అప్పకి చెప్పేసాము, ఆ మాట వల్లే నీ మాట ఉండాలని ఆ పోయిన ఒక ప్రవక్త చెప్తా ఉంటే ఆయన ఏం చెప్తాడు 14 కింద, మిఖాయా యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుతున్నా. నేను అంతే. చూడప్పా నువ్వు చెప్పినావు, 400 మంది చెప్పారు, నాకు అక్కర్లేదు, నాకు అవసరం లేదు. నేనేం చెప్తాను తెలుసా, యెహోవా నాకేం సెలవిచ్చాడో ఆయన జీవం తోడు, దానికి దీన్ని ఏం లేదని అర్థము, అబద్ధం లేదని అర్థం. యెహోవా జీవం తోడు, ఆయన ఏం చెప్పినాడో దాన్ని చెప్తాను నేను. నాకు నువ్వు దెబ్బ తగిలిన పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, లెక్క చేయలే ఆయన, డోంట్ కేర్. అప్పుడు దేవుడు ఇచ్చే వాక్కు మీద ఏముంది? ఆయనకి శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, విశ్వాసత ఉంది. ఆ వాక్కు కొరకు ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు అని ఒక తీర్మానంలో ఉన్నాడు ఆయన. అది దేవుని బిడ్డలంటే ఎంత గొప్ప విషయం చూడండి. దేవుని మాట కొరకే జీవించాలా. చూడు ఈ ప్రవక్త అలాగే జీవిస్తాడు. ఇంకా ముందు 400 మంది ఏం చెప్తారు. అయితే ఇక్కడ ఒక కుర్తి జరుగుతుంది. ఆయన చెప్పినా కూడా ఆయన వినడు. ఆ రాజు వినకుండా ఏం చేస్తాడంటే, చూడు ఆయన ఖచ్చితంగా చెప్పేస్తాడు. 17 వచనం కింద అట్లా చదువుకుంటారండి, 15, 16, 17 అట్లే. అతడు రాజు వద్దకు వచ్చినప్పుడు రాజు, మిఖాయా నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదకి పోకుందుమా అని అడుగగా, అతడు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించిన గనుక నీవు దాని మీదకి పోయి జయమందుదు అని రాజుతో అనెను. వెంటనే ఈయన కూడా యథావిధిగా వాళ్ళు చెప్పినట్టు చెప్పేస్తున్నాడు. అప్పుడు మళ్ళా రాజు ఏం చెప్తాడు చూడండి. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలు నీవు నాతో పలుకవలసినదని నేను ఎన్ని మారులు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా, మళ్ళా రాజు ఏమంటాడు, ఏమో ఈయన కుదరగా మాట్లాడిన ఆయన ఎప్పుడు ఏదైనా చెప్తాడు కదా, ఎందుకు ఈరోజు చెప్పినాడు అని అంటప్పుడు మళ్ళా అంటాడు, నీ యెహోవా తోడు నీకు ప్రమాణం చేసి తిని కదా, ఏం ఎలా అంటావు అన్నప్పుడు మళ్ళా ఇప్పుడే చెప్తాడు. అతడు ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలనే కొండల మీద చెదరిండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చునని చెప్పెను. ఇక్కడ ఏమే ఎవరు లేని చెదిరిపోయినా అంటే ఏమని అర్థం, యజమానులు లేని గొర్రెల వల్లేని ఏమని అర్థము, రాజు లేకుండా పోతాడని అర్థం. ఇప్పుడు ఎంత తెలివైన వాడి రాజు అంటే, ఇదేంది ఇది నాకే శిక్ష పెట్టాడని చెప్పేసి కింద ఇది జరగదు, నువ్వు చెప్పేది అబద్ధం అని ఆ రాజుకి చెప్పి యేసోపాకి చెప్పి ఇతను ఎత్తుకొని పోయి ఏం చేయండి కింద చెప్పాడు. వేసి చాలా కఠినమైన వచ్చే వరకు చెక్ పెట్టండి అంటే ఆయన తిరిగి చెప్తాడు, నువ్వు తిరిగి రావనే రావు అంటే. మళ్ళా కూడా ధైర్యంగానే చెప్తాడు. ఏం చెప్తాడు కింద లైన్గా, అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుని చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మిఖాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచి తిని. చూసారా ఆయనకి ఇచ్చిన ఆ చక్కని ఒక ప్రవచనము ఏమంటే దర్శనం అంటే లైవ్ అన్నమాట. ఆయన ఎలా చూసేసినాడు చెప్తున్నాడు. నేనేం చూసిన తెలుసా, ఆ కుడి పార్శ్వం ఎడ పార్శ్వమున ఆయన ఒక పరలోకము సైన్యము ఏం చేశాను, నేను నిలిచి ఉండే చూశాను. ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి
అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించినని యెహోవా సెలవీయగా. చూడండి, ఆయన అడుగుతాడంట, ఆయన అడుగుతాడు ఎవరు పోయి అతను పోయి రామోదు మీద పడి అతను ఏమైపోవాలి అక్కడే ఓడిపోవున్నట్లే ఎవడు అతనిని చేస్తారు ప్రేరేపించునని యెహోవా సెలవీయగా. ఒకడు ఈ విధముగాను మరొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించదు అని అతను అడిగాను. ఒక దూత వచ్చి ఆయన అడుగుతూ చాలా చల్లగా ఇస్తుంది, ఇలా ఇలా చేస్తానని ఎలా అని ఆయన అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్తుంది. ఏం చెప్తుంది? అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతని ప్రేరేపించి జయము నందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను. అంటే దేవుడే అతని ఆ రామోదు గిలాదుల్లో పడాలని వాళ్ళ చుట్టూ ఆయన నమ్ముకున్న ప్రవక్తలకి పోయి ఏం చేయమన్నాడు. ఎవరు పోతారంటే ఒక దూత వచ్చి నేను పోయి వాళ్ళకి నోట్లంతా అబద్ధం పలికిస్తానంటే అలాగే పంపించి చక్కగా ఈయనకి ఏమేమి జరిగి అన్ని చెప్పేసినాడు. దగ్గర దర్శనం చూపించేది మాత్రం కాదు, అక్కడ ఎలా వాళ్ళు 400 మంది ఏం చెప్తారని కూడా చెప్పేశారు. ఆయన ఎంత గొప్ప ఇష్టడో, ఎంత ప్రియుడో చూడండి. ఆయన దేవుడిని ఒక మర్మముని ఎంత గొప్పగా ఎరిగిన వ్యక్తి. మళ్ళీ తర్వాత యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మికాయా ఇట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మికాయాను చెంప మీద కొట్టెను. అందుకు మికాయా, దాగుకుంటకై నీవు ఆయా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. ఆయన కూడా భయపడలే, ఆయన కొట్టినాడు కదా, ఆయన ఏమల్లా నువ్వు ఒక టైం ఆయనకు టైం నిర్ణయించుండి చెప్పేసినాడు. నీకు ఒక టైం దేవుడు చెప్పాడు, నువ్వు ఇలా చేస్తావని, నువ్వు ఎలా పోయి దానుకుంటావో అప్పుడు నీకు ఇది కనపడుతుంది. తర్వాత అప్పుడు ఇజ్రాయేలు రాజు మికాయాను పట్టుకుని తీసుకుని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీ గృహములో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను. నేనేం చేసినాడంటే రాజు కోపం వచ్చింది, మేము పోయేది నువ్వు విరోధంగా చెప్తావు, నువ్వు నేను పోయి వచ్చే వారికి నీకు ఎలా పెట్టాలా, కఠినమైన శిక్ష ఇచ్చి లోపల శరచాలలో వేసి బంధించి పెట్టి నీకు దండన ఇచ్చి దండనతో కూడిన ఆహారం, చాలా కష్టం అది. ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటే అలా ఒక సేవకుడికి దేవుడిని ఒక వాక్యం ఎత్తి చెప్పే వ్యక్తికి దేవుడు చెప్పిన వాక్యం చెప్పే ఆయనకు ఉన్న ఒక విషయం చూడండి ఆ కాలంలో. అయితే అప్పుడు ఒక మాట అంటాడు, జనం అందరూ వినాలని, ఇజ్రాయేలీలారా ఈ మాట మికాయా ఇలాగు చెప్పాను సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను రాజువైన నీవు ఏ మాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలుకలేదు. అయ్యా రాజు ఇంత గొప్పగా చెప్పాడు కదా, రాజు జనములారా వినండి, ఆయన తిరిగి వచ్చినాడంటే ఈ మాట నేను రాజు యెహోవా నా చేత పలుకలేదు అంతే. ఈ ఒకవేళ ఆయన తిరిగి వచ్చినాడు అనుకో నా మాట అబద్ధం అయిపోతుంది. ఆయన రాడు అని నేను చెప్తాను, అప్పుడు కూడా చెప్తాడు. ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా దేవుని ఎంత దృఢ నిశ్చయితగా ఉన్నాడంటే దేవుని వాక్కు మీద. దేవుడు వాక్కు నాకు ఇలా కనపడింది, మంద ఎలా ఉందంటే అదే చదివిపోయి యజమానులు లేని గొర్రెల వాడు చెదిరిపోయి అంత యజమాని నువ్వు లేదాడా, నీకు కీడు యోచించి ఉన్నాడు, పప్పు చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక కుట్ర జరుగుతుంది. చాలా బ్రిలియంట్ కింగ్ అయినా ఇదేందప్ప ఈ ప్రవక్త ఇలా చెప్పేశాడు కదా అని సైజుగా వెళ్తూ ఎందుకైనా మంచిది మనం నేరుగా పోయి మనం ఉంటే కదా మన మీద పడతాడు, మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎంత ప్లాన్ చూడు. రాజు దీని మరం ఎరగలైనా ఈయనకి తెలుసు. ఇప్పుడు మిగతా ఏం చెప్పినాడు, నీవు ఖచ్చితంగా మరణం ముందుదువు అన్నప్పుడు ఇప్పుడు నేను రాజుగానే పోతే కదా నా మీద అందరూ వస్తారు. ఎంత ప్లాన్ చూడు, ఎంత ప్లాన్. ఎవరి మీద ఇది ఎత్తే ఒక రాజరికాన్ని నాకు వద్దు, నేను తప్పించుకొని తిరగాలని మారువేషములు ఈయనపోయి ఆయన కూర్చోబెట్టేస్తాడు. ఎందుకు? మీ గొప్ప ప్రవక్త చెప్పేసినాడు,
ఎంత కొట్టినా చెప్తున్నాడు, మళ్ళీ లోపల వేసినా అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన లోపల భయం వచ్చింది. ఆ భయం వచ్చి ఇప్పుడు అందరూ రాజుని పిలిచేసి ఏం చేయలేము, పదా ఈయన ఏముంది లేని మనం ప్లాన్ మారుస్తాం, అది ఎందుకంటే గొప్ప వ్యక్తి. అయితే నువ్వు ఎంత మారు వేషం వెళ్ళినా ఎవరు ఇద్దరు వేషం చేయలేము, దేవుని ఎద్ద వేషం చేయలేము కదా. ఇక్కడ ఎన్ని వేషాలు వేసుకోవచ్చు కదా. ఇక్కడ నేను ముసలివాడిగా వేషం వేసుకోవచ్చు, పసివాడిగా వేషం వేసుకోవచ్చు, గొప్పవాడిగా వేషం వేసుకోవచ్చు, ధనవంతుడిగా వేషం వేసుకోవచ్చు, కొందరు ఏమే బిచ్చగాళ్ళగా వేషం వేసుకోవచ్చు. బట్ హృదయాంతం ఎవరు ఎరిగినారు. ఇప్పుడు రాజు ఎలా వెళ్తాడు అక్కడ కింద చూడండి, ఏం వెళ్తాడు అప్పుడు కింద. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రామోత్గిలాదు మీదకి కూర్చుండగా ఇశ్రాయేలు రాజు, నేను మారు వేషము వేసుకొని యుద్ధములో ప్రవేశించదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారు వేషము వేసుకొని యుద్ధమందు ప్రవేశించాడు. ఎంత తెలివైన వాడు చూడండి. ఈయన ఏమనుకున్నాడు, ఈ మికాయా మనన్ను గురించి చాలా ఘోరంగా చెప్తున్నాడు స్వామి, ఎందుకన్నా మంచిది మనం ఏం చేయాలి, కొంచెం జాగ్రత్తగా వేషం మారేస్తే రాజ్యం తెలిస్తే కదా రాజ్యం చంపుతారు. ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పేస్తారు, మీరు ఎవరిని టార్గెట్ చేయకపోకండి, ఎవరిని మాత్రం టార్గెట్ చేయండి. ఆడి కింద చెప్తారు, ఏం చెప్తాడు ఆ రాజు కూడా చెప్పేది ఎవరి మీద వద్దంటాడు. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇజ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడని చూడండి ఆజ్ఞ ఇచ్చి ఉండగా, అక్కడ ఉన్న ఒక రాజు ఏం చెప్పాడు, ఏ రాజు అయినా సిరియా రాజు ఏం చెప్పాడు, మీరు అల్పులతో ఎవరితో సైన్యాధిపతి పోట్లాడవద్దండి, మీరు ఒక మనిషితో మాత్రం పోట్లాడండి. ఎవరంటే ఈ రాజు, ఆ ఇజ్రాయెల్ రాజుతో మాత్రం పోట్లాడండి. ఎందుకంటే అతనే మన మీద ఏమే గర్వంతో వస్తున్నాడు చాలా. నేను పోయి దాన్ని ఈ సునాయాసం కలిసి వాళ్ళు ఎత్తుకుంటానని పోతున్నాడు ఆయన. అందువల్ల ఆ రాజుకు చాలా కోపం, ఎవరి మీద యుద్ధం వద్దని, మీరు ఎవరి మీద వద్దు, ఒకే మనిషి టార్గెట్ రాజు మీద. ఇప్పుడు చూడు రాజు మీద, ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడు, మన రాజు వేషం పోలేదు కదా, ఎంత లోపల ఎంత చెడ్డ బుద్ధి చూడు. ఆయన ఫ్రెండ్షిప్ కోసం వచ్చినాడు రాజు. ఎందుకు వచ్చినాడు ఆయన ఫ్రెండ్షిప్ కోసం వచ్చినాడు. ఏం మేము రామోతుకు పోతాం, నువ్వు నాతో వస్తావంటే వస్తాను, నీ జనము నా జనము, నీ జనము నా గుర్రం నీ గుర్రం అంటాడు ఆయన ఫ్రెండ్షిప్ కోసం. అయితే ఈయన ఫ్రెండ్షిప్ కోసం వచ్చిన వాడిని పణయంగా పెట్టేస్తున్నాడు. దేనికి పెడుతున్నాడు, ఇప్పుడు పెట్టేస్తున్నాడు. ఏమైనా అయిపోతే ఆ రాజు చచ్చిపోతాడు, మనకు ప్రాబ్లం లేదు. ఎంత బ్రిలియంట్ అని యోచన చూడండి. అయితే నువ్వు వేషం వేసుకొని మారు వేషం పోసేంత మాత్రం దేవుడు వాక్కు నెరవేరిపోతుంది. వాక్కే దేవుడి వాక్కు ఏమవుదా, ఒక పొల్లైన ఏమవుతుంట, అది కింద నేల మీద పడదంట. అది ఏమి ఆయన ఉద్దేశించిన వాక్కు వెళ్ళి ఏం చేస్తుంది, చక్కగా నెరవేర్చి తిరిగి ఎక్కడ వస్తుందంట, దేవుని ఎత్తుకు వెళ్తుందంట. అంత పర్ఫెక్ట్ వాక్కు అది, అంత పవర్ఫుల్ అది. అయితే ఈ రాజుకు ఆ తెల్ల మనం వేషం వేసుకుంటాంలే ఈరోజు, అదే చాలామంది ఈ రాజులాగానే చాలామంది చేసేదంతా చేసి ఏం చేస్తుంటారు, అందరూ వేషం వేసుకొని తిరుగుతుంటారు. వేషం వేసేంత మాత్రం నేను నిజము గుణము బయట పడకుండా పోదా, ఎన్నాళ్ళు వేషం వేసుకుంటాడు. ఇప్పుడు పోయి రాజు వేషం వేసుకుంటే అట్టే పనివాడిగా అయిపోతారా. ఆయన వేషం వేసుకున్నా మారు వేషం పోయినా అక్కడ దేవుడు అతనికి కనికరిస్తున్నాడు. అతను రాజు కాదని తెలుపుతున్నాడు. ఆడ ఎవరో రాజు పోయినాడు, ఇతను ఇజ్రాయెల్ రాజు కాదని తెలుపుతాడు. ఆయన రాజు, యాక్చువల్లీ ఆయన ఏం రాజు, ఇజ్రాయెల్ రాజు, యూదా రాజు. ఆయన యూదా రాజు. కానీ ఇప్పుడు ఏ రాజు కోరక ఆయన మారిపోయినాడు. ఆయన ఇజ్రాయెల్ రాజు ప్లేస్ ఆయన పోతున్నాడు కదా. ఆయన యథా తెలీదు, ఈయన చేసిన కుట్రకుళ్ళు ఆయన తెలియదు పాపం. అయితేను ఈ ఒక యూదా రాజు మీద దేవుడి దయ ఉంది. ఎందుకంటే ఆయన ఒక మాట అడుగుతాడు, ఇక్కడ యెహోవా ప్రవక్త ఎవరైనా లేదా అని అడుగుతాడు. అప్పుడు ఏమి 400 మంది ప్రవక్త చూస్తే ఆయనకి ఎలా కనపడింది, వీళ్ళు ఏం లేదు కనపడతా ఉంది, ఏదో వీళ్ళు సంథింగ్ అని తెలిసిపోయింది అని కూడా. లేకపోతే ఎందుకు, ఇప్పుడు ఆయన 400 మంది నమ్ముతాడు కదా, ఆయన ఉన్నాడు కానీ అతను నాకు వద్దు, అతను నాకు విరోధంగానే కనపడతాడు అంటున్నాడు. ఎందుకంటే నిజం చెప్పేవాడు ఎప్పుడు కానీ ఆ అబద్ధికుడికి ఎలా కనపడతాడు. ఇప్పుడు ఇమ్లా కుమారుడైన మీకాయా నిజం పలుకుతాడు, సత్యం పలుకుతాడు. కానీ అక్కడ ఎవరు ఆగాబు అనే రాజు ఏం నమ్ముతాడు.
అబద్ధాన్ని నమ్ముతున్నాడు ఆయన. అక్కడ ఉన్న 400 మంది చెప్పి అబద్ధాన్ని ఏం చేస్తున్నాడు? అప్పుడు అబద్ధాన్ని నమ్మే వ్యక్తికి నిజం ఎలా కనపడుతుంది? నిజం నిప్పులా కనపడతాయి. అదే అందుకే ఈయన ఇమ్లా కుమార్ మీకాయ చూస్తే నిప్పులా కనపడుతుంది. అతను ఎప్పుడు నన్ను గురించి మంచి చెప్పడు. నేను నీకు చెప్పలేదా? ఇది నన్ను ఎప్పుడు గురించి ఏం చెప్తాడు? చెడ్డదే పలుకుతాడు రాజా అని ఆ రాజు దగ్గర నైస్గా మాట్లాడి రాజునే ఇరికి చేసినాడు. ఎంత చూడ వాళ్ళు కూడా టార్గెట్ ఎక్కడ చేస్తున్నారు? మళ్ళీ కింద చూస్తే యుద్ధంలో రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి, అది కాదు యుద్ధము చేసి అది చెప్పాలా, రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇజ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదకి వచ్చిరి. చూడండి, ఇప్పుడు నిజమైన ప్లేస్ లో మారువేషంలో పోయినాడు కదా ఈయన తెలుసు కదా ఇజ్రాయేల్ రాజు అనుకొని వాళ్ళు చుట్టుముట్టేశారు. చుట్టుముట్టి ఎందుకంటే వాళ్ళు రాజు చెప్పిన ఆజ్ఞ అది, మీరు ఎవరితో పోట్లాడొద్దండి, ఇజ్రాయేల్ రాజుతో మాత్రం పోట్లాడండి. ఇప్పుడు ఇజ్రాయేల్ రాజు అనుకొని ఈయనతో పోయి యూదా రాజుతో పోట్లాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఏమంట అక్కడ ఏం చేశారు? దేవుడు యెహోషాపాతు కేకలు వేయగా ఆయనలో ఒక వ్యత్యాసమైన కేక వచ్చినాయి. కేక వేసిన ఏం తెలిసిపోయింది వాళ్ళకి? రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. చూసారా? అప్పుడు లేకపోతే అతను కానీ అతనికి దేవుడు అది కింద ఉంది, దేవుడు ఆయనకి ఏం చేశాడు ఉంది, తప్పించాడు. చూడండి, అప్పుడు ఇతను ఇజ్రాయెల్ రాజు ప్లేస్ నా ప్లేస్లో ఇంకొకరిని పెట్టినాడు. ఎందుకంటే ఈ యొక్క ఇమ్లా కుమారుడైన మీకాయ నన్ను గురించి ప్రవచనం చెప్పేసినాడు, మళ్ళా దృఢంగా చెప్పేసినాడు, తిరిగి రావని చెప్పేసినాడు. ఎందుకన్నా మంచిది మనిషి మార్చేసినాడు. యూదా రాజుని పెట్టేస్తాం, మనకేం గోల, పోతే ఆయన పోతాడు, మనం మిగులుతాం కదా అనుకున్నాడు. అయితే అనుకున్నట్టుగానే అక్కడ అలా సిచ్యువేషన్ జరిగింది. మారువేషం ఉన్నాడు, అయితే ఇతను తెలుసుకున్నారు, ఇతని ఇదే రాజు కాదని వాళ్ళు తెలుసుకున్నారు. ఏమంట? పిమ్మట ఒకడు తన విల్లు తీసి ఆయన ఇజ్రాయెల్ రాజు కాదని అదే కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇజ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలెను గనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పెను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇతను కూడా వేరే రథములు ఉన్నాడు. చాలా రథములు ఉంటాయి కదా. రథం అంటే ఒక ముఖ్యమైన రథం చుట్టూ, రాజు రథం చుట్టూ కొన్ని ఉంటాయి, కొన్ని సైనికులు అది తెలుసుకుంటారు. ఇప్పుడు ఊరికైనా కొన్ని రథాలు ఉంటాయి, యుద్ధం చేస్తూ ఉంటారు. అలాంటి రథం ఒకడేం చేసేది ఆపోజిట్ సైన్యంలో, వాడు ఏం గురి చూసేది, వాడి ఇష్టానికి ఆ గుంపును చూసి వేస్తానే ఉన్నాడు. విసిగక ఏం చేస్తున్నాడు, బాణము వేస్తా ఉంటే ఈ అసలైన రాజు చెవులు ఏమైంది, అది ఆ తలలో దూరింది. అది కవచం. ఏమని అర్థం కవచం అంటే? కవచం అనేది తలలో ఉండేది, అదే కవచం. కవచం అంటే హెడ్ ఉంది మాకు, అది వేరు. కవచం అంటే తల కవచం, తలకి కవచం వేసినాడు. ఏమైంది మళ్ళీ చదవండి, మీకే తెలిసిపోతాయి కదా. అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పెను. వాడు యుద్ధం బలముగా జరుగునప్పుడు నాడు యుద్ధం బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయెను. తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయను. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనుకు కొనిపోబడి షోమ్రోనులో పాతి పెట్టబడెను. ఇప్పుడు ఎవరు చెప్పింది నెరవేరింది? ఇమ్లా కుమారుడైన మికాయా చెప్పిన ప్రవచనము చక్కగా నెరవేరింది. అతను రాడు, తిరిగి గచ్చిగా చెప్పేస్తున్నాడు. ఆయన తిరిగి రావు, వస్తే నాతో దేవుడు మాట్లాడని ఏమైపోతాయి. అది తెలుసుకోండి మీరు. జనులకు చెప్తున్నాడు, దేశానికి చెప్తున్నాడు, ఇజ్రాయెల్కి చెప్తున్నాడు, మీరు తెలుసుకోండి నాతో దేవుడు మాట్లాడినాడు లేడా అని. ఎంత దృఢమైన విశ్వాసం, ఎంత అదే దేవుని వాక్కును ధరించే వాళ్ళు చూసారా? ఆయన ఎంతతో మారువేషం. ఎందుకు మారువేషం వెళ్ళి చాలా కాలం తెలీదు. ఎందుకు మారువేషం వెళ్తాడంటే ఈ మికాయ చెప్పినది విషయము లోపల భయం ఉంది, బయట వేషము ఏం చేయలేడు అని. నేను మారువేషం వెళ్తానని, నువ్వు మారువేషం వెళ్ళినంత మాత్రము దేవుడు చూడడా? చూస్తాడు.
అడుగుతాడు. అంటే ఇక్కడ ఈయన వల్ల మనకి ఏమంటే ఈ యొక్క ఇమ్లా కుమారుడైన ఈయన ఎంత గొప్ప విషయం చూడండి. మనము దేనికి ఏం చేయకూడదు. ఈ యేసోపాతు ఎందుకు తప్పించబడ్డాడంటే 400 మంది చెప్పింది నమ్మక యెహోవా ప్రవక్త ఉన్నాడని వెతికాడు కదా. వెతికినందువల్ల దేవుడికి ఏం అది ఇష్టము. ఒక నిజం కొరకు ఏం చేస్తున్నాడు ఆయన, ఒక నిజమైన ఒక సేవకుడు కొరకు ఏం చేస్తున్నాడు, దేవుని మాట కొరకు ఏం చేస్తున్నాడు, వెతుకుతున్నాడని ఈయన కాపాడపడ్డాడు. ఆ ఒక విషయము. తర్వాత చూస్తే ఈ మికాయ మనకు ఏం పాఠం అంటే మనం దేనికైనా సరే ఎవరికైనా సరే భయపడకుండా నిజాన్ని మాట్లాడాలి. ఇక్కడ కానీ అయ్యో వాళ్ళు ఎన్ని మంది ఉన్నారు కదా, ఇక్కడ 400 మంది ఉన్నారు, చంప మీద కొట్టారు, కొట్టినంత మాత్రం మారిపోయింది మాట, భయపడాడా? పలికి ఏమన్నా నిజం పలికి దేవుడా నన్ను మన్నించి చెప్పేసి అబద్ధ పలికాడా? ఏం పలికాడు ఆయన? దేవుడు చెప్పిన వాక్కును పలికేశాడు. నువ్వు తిరిగి రావు, ఆ మంద అంతా చదివిపోయి ఆ యజమాని లేని గొర్రె వలె ఉంది, నేను చూసినాను. దేవుడు నిన్ను గురించి ఏం యోచించాడు? ఏం యోచించాడని ఉంది? కీడు యోచించాడు, చెప్పేసినాడు. ఏ మాత్రం భయమే లేదు. అతనికి నీ కఠినమైన ఎత్తుకొని పోయి లోపల వేసి కూడా వెళ్ళిపోతున్నావు. పోయి నేను లోపల వేసినప్పుడు నువ్వు తిరిగి రావు అంటే చూడండి. అప్పుడు మన ఈయన ద్వారా ఏం నేర్చుకోండి, సేవకుడి ద్వారా మనం ఎవరికైనా ఎక్కడికైనా భయపడక నిజాన్ని పలకాలా. ఎలాంటి సందర్భం అప్పుడు ఇది ఎవరు చూస్తారు? నిజం పలికితే ఇప్పుడు ఎవరు చూశారు? దేవుడు చూస్తాడు. అది తర్వాత మనము ఏ ఒక విషయం చేరి ఆయన ఎందుకోసము తన మాటని ఆయన చూడండి, ఆయన మాటలో ఏమాత్రము వెనక తీయకుండా నిలిచి ఉన్నాడంట, విశ్వాసంతో నమ్మకంతో. ఆ మాట చివరి వరకు దేవుని మాటలు ఏమి చేస్తున్నాడు? నిలిచి ఉన్నాడు. అదే అంటాడు ఆయన, నేను యెహోవా జీవంతోడు, యెహోవా ఏం చెప్పాడు వాటి నేను చేస్తాను, వేరే ఏమి చేయను, అదే చెప్తాను, అదే చేస్తాను. యెహోవా జీవంతోడు అదే ఆ నమ్మకము. ఆయన ఎంత నమ్మకం ఎప్పుడు కానీ ఎవరు అంగీకరించిపోయినా అక్కడ రాజు అంగీకరించలేదు. ఆ లోపల ఉన్న రాజు ఉన్నా కదా, 400 ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు అంగీకరించి కొట్టారు కదా, అంగీకరించలేదు. ఎవరు అంగీకరిస్తున్నారని కాదు, మెజారిటీ వాళ్ళు 100 మంది ప్రవక్తలు ఉండగా ఈయన ఒక్కడే ఉండి చెప్తా ఉంటే వాళ్ళకి ఎలా కనపడుతుంది? అంతా అది అబద్ధం కనపడుతుంది. అయితే ఎవరు అంగీకరిస్తారో అంగీకరించడం అనవసరం. అయితే మనం ఏం పలకల్లా? ఆ దేవుని మాట నిలిచి ఉండాలి. అప్పుడే మనము ఆ దేవుడిని ఒక ప్రియుడిగా అవుతాం, దేవుడి ఇష్యుడు అవుతాం, దేవుని మాట నిలబడిన వ్యక్తికి అవుతాం, నమ్మకస్తుడు అవుతాం దేవునికి. తర్వాత ఆ అబద్ధ మార్గాన్ని ఆయన కనుగొని దాన్ని విడిచి తొలగి దేవుని ఒక మార్గంలో నడిచాడు. ఆయన నిజ మార్గం నడిచాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? అబద్ధ మార్గాన్ని కనుగొనాలి, అబద్ధమును తొలగించాలి. అబద్ధికులు చెప్తారు కదా, మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఏ మార్గం ఏం చేయకూడదు, ఏముంది కదా, ఏమంటారు కీర్తన 1:1 ఏం చెప్పబడింది? ఏ మార్గం నిలబడకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం. అప్పుడు మనము అబద్ధికులు పాపులు ఒకటి, అబద్ధికుల మార్గం నిలబడితే అప్పుడు ఆ మార్గము ఇదే చెప్పాడు ఇక్కడ. ఆ అబద్ధ మార్గాన్ని కనుగొని చక్కగా ఆయన దానిని తొలగి వాళ్ళు వచ్చి 400 మంది మేము ఒకటే ప్రవక్తలేప, మేము చెప్పిన మాట నువ్వు చెప్పు అంటే మా మాట అంతా ఒకటే ఉంది, ఆ మాటగా మీ మాట ఉండాలి జాగ్రత్త అన్నట్టు. అప్పుడు మనకెందుకు 400 మంది ఉన్నారంట, మనకెందుకు గోలా, సరే ఫోన్లు చెప్పేసి పోయచ్చు కదా. ఆయన ఆయన యొక్క దేవుడు చెప్పిన మాట అదా. అంటే నా అబద్ధ మార్గాన్ని కనుగొని దాన్ని విడిచి తొలగి దేవుని నిజ మార్గంలో నడుచుకోవాలి. అదే ఈయన ద్వారా మనకు వచ్చే పాఠం, నిజమైన మార్గం. అదే ప్రభు ఏమన్నా నేనే మార్గం సత్యం జీవం. అప్పుడు ఆ మార్గాన్ని మనకు తెలిపినప్పుడు ఆ మార్గం నడవాలి, మనకు తెలుసు కదా. అప్పుడు ప్రభు మార్గమును ఒప్పుకొని ప్రభు మార్గంలో తీర్మానించుకొని మేము లోక మార్గం నడుస్తానంటే లోక ఆశలకు లోక ఇష్టాలకు పడిపోతే అది ఎలా దేవుడిని ప్రియుడు అవుతాం? అదే ఈ యొక్క ఎవరు ఈ ఇమ్లా కుమారుడైన మికాయ గురించిన పాఠము. గొప్ప విషయాలైన ఆయన చెప్పిన ప్రవచనము చక్క నెరవేరింది. ఇది అలాగే 2 దినవృత్తాంతంలో కూడా అలాగే ఉంది. ఇది ఈయన గురించి అన్ని విషయాలు ఉంది, 4 మొత్తం ఉన్నాయి. సేమ్ ఇట్లా అక్కడ కూడా ఉంది. తర్వాత ఇంకొక మీకా ఉన్నాడు.
ఆ మీకా గురించి చూసాం. ఈ మీకా ఎవరంటే ఈయన గ్రంథం రాశాడు. మీకా గ్రంథము ఈయన రాసింది. దాదాపు 7 అధ్యాయాలు రాశారు ఆయన. 7 అధ్యాయాలు కూడా దాదాపు 105 వాక్యాలు ఉన్నాయి. ఆ 105 వాక్యాలు గొప్ప వాక్యాలు. అది ఎన్ని విషయాలు రాశారంటే ఆయన ఒక పేరుకి ఫస్ట్ మీకా అంటే అర్థం ఏమంటే యెహోవా మనతో ఎలాంటి వాడు అని ఉంది ఆయన పేరుకి. కర్తర్ నమ్ముడని యార్ పోండ్రవర్ అంటే యెహోవా ఎటువంటి వాడు. యెహోవా మనతో ఎటువంటి వాడు అంటే ఆయన ఎదురుకి శత్రువుకి ఎలా కనపడతాడు, ఆయన భయంకరుడు కనపడతాడు. అదే చెప్తున్నాడు, కర్తర్ నమ్ముడని యార్ పోండ్రవర్, యెహోవా మనతో ఎటువంటి వాడు. నిజంగానే గొప్ప అర్థమైన పేరుకి. తర్వాత చూసినప్పుడు ఇక్కడ ఈయన చూసినప్పుడు మీకా 1:1 చూస్తే ఈయన విలేజ్ని బట్టి ఊరు పేరు చెప్తారు. అక్కడ ఏం చెప్తారు? 1:1 మీకా గ్రంథము 1:1 యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఈ 3 రాజుల కాలంలో జీవించిన వ్యక్తి అయిన. 3 రాజుల కాలంలో ఎలాంటి కాలం అంటే ఈయన జీవించిన కాలం అంట చాలా ఆ ఒక రాజకీయంలో చాలా ఊழలు అంటారు, ఏమంటారు, సరైన పరిపాలన లేకుండా అంతా గలిబిలిగా అన్ని అరాజకం జరిగేది. న్యాయనీతి జరగదు. లంచ కుండీలు అంటారు కదా, ఊడలు. ఇప్పుడు లంచాలు ఎక్కువ ఈయన పేర్లు అంట. ఈయన కాలంలో అందుకే చెప్తారు, ఆ యోతాము, ఆశ, యెజెకియా 3 రాజులు ఉన్నారు కదా. ఆ రాజుల కాలంలో చాలా హింస జరిగేదంట. నిజంగా ఉండే వాళ్ళకి, నిజమైన పని వాళ్ళకి హింసలు చేసేదంట. తర్వాత అబద్ధ ప్రవక్తలు ఎక్కువ ఉన్నారంట అప్పుడు. తర్వాత చాలా ఘోరమైన కాలం అంటది. అన్యాయం జరిగే కాలం, అన్యాయం ఎక్కువ జరుగుతాయంట ఆ పీరియడ్లో. అంత మోసమైన కాలంలో జీవించిన వ్యక్తి. అందువలన ఈయన ద్వారా చాలా గొప్ప విషయాలు రాశారు. ఈయన యెరూషలేము ఒక నాశనం రాసేస్తారు. ఆయన యెరూషలేము పోతుంది కదా, ఆయన ఎత్తుకుపోతారు కదా, దాని గురించి ఈయన అంట ఫస్ట్ రాసి నెబుకద్నెజర్ ఎత్తుకుపోయే విషయాన్ని ఈయన రాస్తాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు మెస్సీయ వస్తాడని కూడా ఈయన రాశాడు. ఈయన ఎంత గొప్ప విషయం రాశాడు చూడండి. ఆయన రాసింది 7 అధ్యాయమే, కొంతకాలమైనా, బట్ చాలా ముఖ్యమైన విషయము. మళ్ళీ యేసు ప్రభు సెకండ్ కమింగ్, 2 రాకడ వచ్చి ఏం చేస్తే అది కూడా రాసేస్తారు. మళ్ళీ ఎంత గొప్ప విషయం రాస్తారంటే నిజంగానే అంత గొప్ప గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన ప్రవచనాల్లో ఈయన రాశారు. ఈయన మీకా, ఈయన MICAH మీకా. ఆయన అదేముంది, మీకాయ MICAIAH ఉంది. ఈయన MICAH అంతే, మీకా. ఈయన చూసినప్పుడు ఈ యొక్క యోతాము ఏమి రాజు ఉన్నారు? యోతాము, ఆహాజు, హిజ్కియా ఈ రాజు యూదా రాజుల దినములలో ఈయన ఆ కాలంలో జీవించిన వ్యక్తి. ఈయన చూసినప్పుడు ఎంతగా ఘోరం జరుగుతుందంటే అక్కడ ఈయన మెస్సియా గురించి చెప్తారు చూడండి. మీకా గ్రంథం 5:2 చూస్తే 2-4 ఫస్ట్ యేసు ప్రభు గురించిన ఎన్నో దాదాపు 700 కాలంలో ఈయన ఉన్నాడు. అప్పుడు చూసినప్పుడు ఎక్కడో జరగాల్సిన విషయాన్ని ఆయన చెప్తాడు. పర్టికులర్ ఎక్కడ పుడతారని చెప్పింది ఈయన ఎక్కువ. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎప్పుడు ఎంత కాలం ముందు, ఎన్ని కాలం ముందు ఈయన గురించి ప్రవచనం రాసి యేసు ప్రభు పుట్టుక ప్రవచనం గురించి ఈ మీకా 5:2 రాస్తారు. ఎంత గొప్ప విషయం రాస్తారు తెలుసా? ఏమి అన్ని దేశములు ఎలాంటిదని అల్పం ఏమంటున్నారు అక్కడ? స్వల్ప గ్రామమైన మైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చూసారా, ఇది ఎప్పుడు ప్రవచనం? ఇజ్రాయేల్ ఎప్పుడు ఏలబోయేది ఆయన? ఎక్కడ ఏ ప్రవచనం అది?
యేసు ప్రభు పుట్టేదాని గురించి. రెండు విధంగా వచ్చేసింది. ఏలేదు కూడా అంటే రాజుగా వచ్చేది ఒకటి ఉంది కదా, అది ఉంది ఇది ఉంది, రెండు విషయం ఉంది అక్కడ. చాలా జాగ్రత్తగా చూడాలి. అది మర్మంగా మాట. ఏలబోయేది ఉంది. నాలో నువ్వేమి ఇజ్రాయేల్ ఏలబోవు, వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూసారా, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతాడు? ప్రత్యక్షమగుచుండెను. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప ప్రవచనాన్ని ఈ సేవకుడు మీకా దగ్గర పలికిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం కదా. ఈయన దేవునికి ఒక మంచి సేవక తన సేవకత్వాన్ని అందించి ఉంటే, ఆ సేవకత్వం నచ్చి ఉంటే ఆయనలో జరగబోయే మ్యాటర్ని రాస్తారంటే అది కూడా ప్రభువుని గురించిన ప్రవచనము. అదే అలాగే మనం మత్తయి 2:5-6 కూడా చదవచ్చు. అలాగే ఉంటుంది అక్కడ కూడా. ఇది నెరవేరినట్టు ఆరంభించండి. మత్తయి సువార్త 2:5-6. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలైనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిది. ప్రవక్త ద్వారా రాయబడి దేవుడు మీకా ప్రవక్త ద్వారా రాయబడినది. అలాగే రాసింది చూడు. నువ్వు ఎలాంటి మనిషి, నా జనమును వెళ్ళబోయే అధిపతి ఎవరు వస్తారో అధిపతి వస్తాడని రాసి మీ ప్రవక్త రాయబడినది కదా. చక్కగా అయితే అట్లే మ్యాచ్ చేస్తారు. అంత గొప్ప విషయాన్ని ఈయన రాశారు. తర్వాత యెరూషలేము ఒక నాశనాన్ని గురించి చెప్పేస్తారు. ఖచ్చితంగా అవుతుంది. చూడండి, ఆయన అది ఎంత బాధాకరమైన ఇంకెప్పుడో జరగబోయేది అది. అప్పటికి రాజు ఇంకా ఏ రాజు రాష్ట్రం ఇంకా సిద్కియా. ఇంకా ఆయన అప్పటికి 2-3 రాళ్ళు ఉన్నారు. ఇంకా 2 రాళ్ళు అప్పుడే ముందే చెప్తారు. ఈ కాలంలో ఉన్నాడు ఆయన, చెప్పేస్తున్నాడు. ఇంకా టైం ఉంది, వస్తుంది. ఈ మరి ఏమైపోతుంది అన్ని చూడండి. 3:12 మీకా గ్రంథము 3:12 కాబట్టి ఒక నిమిషం, దీనికి ముందు కూడా ఇంకోటి చదవచ్చు. ఎందుకు ఆ ఇజ్రాయేల్ని ఎందుకు అలా చేయాలన్నప్పుడు, అప్పుడు ఉన్న ఒక సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు ఘోరమైన పాపం చేస్తారు. అది ఇంకా విసిగిపోయి అది కూడా చెప్తాడు. 1 చదవండి. 1, 2, 3 అదే 3 అధ్యాయం మీకు 1-3 వరకే. నేను ఇలాగూ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇజ్రాయేలీయుల అధిపతులారా ఆలకించుడి. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే గదా. చూడండి, అప్పుడు ఏమని అర్థము? న్యాయం ఎరుగుడు మీ ధర్మం. అక్కడ న్యాయం లేదా? ఆయనను మేలును అసహ్యించుకొని మేలును అసహించుకొని కీడు చేయ నిష్టపడుదురు. నా జనుల చర్మము ఊడతీసి వారి ఎముకల మీది మాంసమును చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తినియలుగా పగులగొట్టి ఉన్నారు. చూడండి, నా జనులు అంటారు. అంటే ఆయనకి ప్రియులైన కొందరు ఉంటారు కదా. ఈ రాజు ఈ యొక్క మంచి ఏమంటారు, ప్రధానులు కూర్చోపెట్టిన వాళ్ళు చేసే అక్రమం న్యాయాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమైపోయింది న్యాయం వాళ్ళకి? అది 11-10-11 వచనాలు కూడా 10-11 చదవండి. అక్కడే మీకు 3-10-11. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు. ఏమంట? లంచము తీసుకొని ఏం చేస్తారంట? తీర్పు తీర్చుతారంట. వారి యాజకులు కూలికి బోధింతురు. కూలికి అంటే ఇప్పుడు చెప్పే బోధ దేనికి వెళ్ళిపోయింది? ఇప్పుడు కూలికి డబ్బు కోసం వెళ్ళిపోయింది. డబ్బుల కోసం ప్రసంగిస్తారంట. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పుదురు. చూడండి, ప్రవక్తలు ఏమైపోయి డబ్బులు తీసుకొని ఏం చేశారు? దేవుడిని మాటని చెప్పే మారి అయిపోయింది. అన్ని దేనికి పోయినా అమ్ముడుపోయినారు. దానానికి అన్యాయానికి పోయినారు. అదే చెప్తున్నారు. అంత ఘోరం జరుగుతుంది యెరూషలేములో.
దాన్ని చూసి మళ్ళీ చెప్తారు కింద యెరూషలేము ఏమవుతుంది ఇప్పుడు చెప్పేస్తారు 12వ వచనంలో. ఆయనను వారు యెహోవాను ఆధారము చేసుకుని యెహోవా మన మధ్య నున్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుంటారంట. మనము అంటే వాళ్ళు ఏం ఉద్దేశం, ఏదో మేము ప్రసంగిస్తున్నాము, మేము దేవుని పని చేస్తాము, దేవుని గ్రంథం మా దగ్గర ఉంది, దేవుని వాక్కు చెప్తున్నాము, మాకు ఏ కీడు రాదు అనుకొని నిబ్రంగా ఉన్నారంట. అప్పుడు చెప్తున్నాడు కింద, కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. ఆ మందిరం ఉన్న పర్వతంగా ఉంది, ఈరోజు గొప్పగా ఉంది కదా, ఆ మందిరం ఏమైపోతుందంట రాళ్ల కుప్పలు అని చెప్పింది యేసు ప్రభు చెప్పిండు. చెప్తారు రాళ్ళ కుప్ప అయిపోతాయి. ఎవరు చెప్తున్నారు ఈ ప్రవచనాన్ని? అప్పటికి ఎంత అప్పటికి ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? యాజకులు ఎలా ఉన్నారు, సేవకులు అధిపతులు ఎలా ఉన్నారు, దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకున్న వ్యక్తులు ఎలా ఉన్నారు, దేనికి బోధిస్తున్నారు, దేవుని వాక్యం దేనికి ఎంత బాగా చెప్తారు చూడు. కూలికి బోధిస్తున్నారంట, డబ్బులకు బోధిస్తారని చెప్తున్నారు అక్కడ. యువతోట మరిగించారు ఈ ఒక మీకా ద్వారా ఆ యెరూషలేము జరిగే అన్యాయం. యెరూషలేము అంటే దేవుడు ఎన్నుకున్న ఆ ఒక పరిశుద్ధ స్థలం కదా, అది ఏర్పరచుకున్న ఆయన యాజకులు కదా అదిదా. అయితే ఈరోజు వాళ్ళు ఎవరు లేదు, ఈరోజు మనం ఉన్నాం. చూడాలా ఎలా దేవుడిని యాజకులు అంటే, దేవుని ప్రియులు అంటే దేనికి? నీతికి న్యాయానికి లేకపోయి ఎలా ఉన్నారు చూడండి. ఆయన ఆ మాట ఏం చెప్తాను ఆయన, కూలికి ఏమంట అది చదవండి. 11 జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు. చూడండి, వారి యాజకులు కూలికి బోధింతురు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు శోధ చెప్పుదురు. ఇವರು దేవుని సేవ చేసే సేవకులు, వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని ప్రవక్తలు. వాళ్ళు చేసే చూడండి, ఇప్పుడు మనుషుల దగ్గర పోయి ధనం కోసం, మర్యాద కోసం, లోక ధనం కోసం ఏమి పరలోక విషయాన్ని అంత కోరం చేశారు. అప్పుడు ఆ యెరూషలేము గురించిన నాశనాన్ని ఈయన నోట్ల పలికిస్తున్నారు. ప్రభు గురించి గొప్ప విషయం చెప్పారు కదా. తర్వాత చూసినప్పుడు యేసు ఒక రెండో రాకడలు కూడా అప్పుడు వచ్చినప్పుడు అది కూడా చాలా క్లియర్గా చెప్తారు చూడండి. మీకు 4:1-4 అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల మీద శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. ఇదే యెరూషలేము గురించి ముందు ఏం చెప్పారు ఆయన? నువ్వు చెప్పినప్పుడు అప్పుడు ఉండేది ఏమైపోవాలని చెప్తున్నారు, రాళ్ళకు నాశనం అయిపోతుంది. అయితే ఇంకొకటి వస్తుంది. ఎవరు వస్తున్నారు? అదే ఎవరు వస్తున్నారు చెప్పిందట. అంత్యదినములో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి, అప్పుడు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు. చూడండి, ప్రవాహం వచ్చినట్టు ఎవరు వస్తారంట? జనులు దానిలోనికి వత్తురు. ఇప్పుడు సర్వభూమిలో జనం ఎక్కడ వస్తారంట? ఇది ఎప్పుడు జరగబోయేది? అంత్యదినములో దేవుడు ప్రభు వచ్చి అందరు రిజర్వ్ చేశారు కదా, అప్పుడు జరగబోయే వచ్చి గుంపులు ఏమంటారంట. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందరు. తర్వాత ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. న్యాయము తీర్చాడు ఆయన, న్యాయాధిపతిగా. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను. ఇది ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం చెప్పేది. ఇప్పుడంతా అందరికి ఏముండాల? ప్రతి దేశంలో, ప్రతి రాజ్యంలో యుద్ధం చేసేదానికి అన్ని ఉంటది. అప్పుడు ఏముండదు.
అని చెప్తే ఎప్పుడు ప్రవచించండి, ఇలా ఎప్పుడు జరగపోయేది ఇంకా కూడా అది ఎప్పుడో ఉంది, ఇంకా జరగల. ఎప్పుడు జరిగే విషయం చెప్పా నాకు ఏమంట, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తక యుండును. యుద్ధము చేయ నేర్చుకునుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ఇలాగ ఇచ్చినాడు. ఒకే అన్ని విషయాలు ఆయన చక్కగా చెప్తానే వస్తాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఇప్పుడు వరకు ఇంకా ఈ ప్రవచనం ఇంకా నెరవేరిపోయేది, ఇది ఎప్పుడో జరగకపోయేది ఇంకా ఉంది. ఎండ్ అయిపోవాలా, రిజర్వేషన్ అవ్వాలా, లేయాలా, ఏమి ఉండదు. మళ్ళా అందరూ వస్తారు, ఏమి అన్నిటిని మార్చేయాల, యుద్ధం ఉండదు. ఎంత సమాధాన రాజ్యం అది. ఆ రాజ్యం గురించి ఎక్కడ ప్రవచించాడు మీకా, చూసారా? గొప్ప ప్రవచనం ఈయనకి దేవుడు ఇచ్చి 105 వాక్యాలే, కానీ చాలా గొప్ప విషయాలు ఇచ్చారు ఈయన. తర్వాత వాళ్ళు ఎలాంటి కాలం ఆడ ఉందంటే, మీకా 7:2-6 చూసినప్పుడు, 7 అధ్యాయము 2-6 వరకు చూస్తే, భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండేవారే. అప్పగించేదానికి కారణం ఏమిటంటే, అక్కడ ఇలా అయిపోయింది. లాస్ట్ పరిస్థితి ఎంత ఘోరం అయిపోయింది చూడండి. అన్ని ఒక్కరు కాదంట, అందరూ ఏమంట చెప్తారు, ఏమంట, భక్తుడు దేశంలో లేకపోయాను. అక్కడ భక్తుడే లేకపోయినాడు, నిజమైన భక్తులు లేరు. జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు. ఏమంటే జనులు యథార్థపరుడు ఒక్కడు లేరంట, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. ఏమంటే ప్రతి వాడు తన సహోదరుని కొరకు ఏం చేస్తారంట, కిరాతకుడై. ఎంత ఏం మాట్లాడేది, ఎక్కడ రాయలేదు చూడండి. ఇక్కడ కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. ఏమంట, రెండు చేతులతో కీడు చేయ పూనుకొందురంట. అధిపతులు బహుమానము కోరుదురు. అధిపతులకి ఏం కావాలి, ఎప్పుడు బహుమానం కావాలంట, లంచాలు. న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. న్యాయాధిపతులు ఎవరు వాళ్ళు, మళ్ళా న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరంట. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏక పట్టుగా నుండి దాని ముగింతురు. ఇదే ఎందుకు ఆ కాలంలో అంత ఆయన జీవించే కాలంలో అక్కడ అన్ని ఒక్కరి దగ్గర కూడా అదేంట, భక్తి లేదంట, న్యాయం లేదంట, నీతి లేదంట, యథార్థత లేదంట, సహోదరు ప్రేమ లేదంట. ఒకరిని ఏం చేస్తున్నాడు, మోసం చేసి చూస్తాడంట. ఎన్ని రాసే చూడండి. ఒకరిని వల వేస్తాడంట. ఒక్కడూ లేదని చెప్తే అప్పుడు ఎంత పరిస్థితి అయిపోయింది. అప్పుడు ఎలాంటి కాలం అది. ఒక ప్రభుత్వం అప్పుడు ఉండిందే, అంత అయోమయం అంట. అది ఎవరు మంచి వాళ్ళు ఒక్కడు కూడా లేదు. ఎవరు వాడిని వెళ్తామా, వీని ఇలాంటి పరిస్థితి వచ్చింది. అందువలనే ఇంకొక రాజ్యం లోపల వచ్చేసింది. వచ్చేదానికి వీళ్ళు సరిగా ఉంటే ఎందుకు వస్తుంది, వీళ్ళు దేవుని మాట ఏంటి ఎందుకు వస్తారు. దేవుని మాట ఏం చేయాలి, వాళ్ళు వినలేదు. ఆయన చెప్తానే ఉంటాడు, ఈయన చెప్తాడు. ఒక పక్క ఈ కాలంలో ఆయన ఎరేమియా ఉంటాడు, ఎరేమియా కూడా చెప్తానే ఉంటాడు. ఏమని, ఎవరు వస్తారని చెప్తా ఉంటాడు. ఈయన కూడా అది చెప్పేది, మీ దేశము విడవపడుతుంది, నాశనం అయిపోతుంది. ఈ ప్రవక్త చెప్తుంటాడు మీకా ద్వారా. వాళ్ళు ఏ మాత్రం చెవు పెట్టనే లేదు. ఎందుకంటే అందరి మార్గం దేవునికి విరోధంగా ఉంది. ఒక్కడు కూడా చూడు. ఎవరు అధిపతులు ఏం చేస్తారంట, లంచము. అప్పుడు ఎలా అధిపతి లంచం ఎవరున్నా, అప్పుడు దేవుడు సేవకులు ఎక్కడ ఏమైనారు, దేవుడి పని ఏమైనా అక్కడ. ఈరోజు అక్కడదా పరిస్థితి. ఈరోజు మనలో కూడా మన అందరిలో ఇలా ఉంది, ఈ లోకం కూడా అలాగే ఉంది. ఈరోజు పరిస్థితి, సంఘ పరిస్థితి అలాగే ఉంది. దేనికి వంగతారు మనుషులు, ఎవరి వైపు, డబ్బు ధనం ఉందో, అధికారం ఉంది, అక్కడే ఏం వస్తున్నారు, పడిపోతున్నారు. నీతి న్యాయం అనేది ఎవరు చూడలేదు కదా. సత్యం అని ఎవరు చూస్తారా, ఎవరు చూస్తారు? సత్యం వచ్చి ఆయనకి తెలుసు, ఆయన అడుగుతాడు. ఆయన ఇప్పుడు అడగరు, ఎప్పుడు అడుగుతాడు, కాలం నిర్ణయించున్నాడు కదా. వాణి క్రియ నా వెంట వచ్చి చెప్పారు. ఎప్పుడని తెలియదు కదా, ఎప్పుడు అవుతుందో దోదో అంటున్నారా. 2000 సార్లు చూస్తానే వాళ్ళకి నిర్లక్ష్యత, వాళ్ళకి అందరికీ అవుతానే ఉంది. అందుకే అక్కడ యేసుప్రభు చక్కగా చెప్పేశారు, నోవా కాలంలో జరిగినట్టుగానే ఏమైపోతుంది, సడన్గా
మనిషి కుమారుడు సడన్ గా జరుగుతుంది. నోవా కాలం ఏమనుకో, ఆయన కడతానే ఉన్నాడు, 120 ఏళ్ళు కడతానే ఉన్నాడు, చెప్తానే ఉన్నాడు. ఎవరిని విన్నారా? ఏ ఊరు గంటల కేళ్ళు చేసి నవ్వుకుంటా పోతా ఉన్నారు. అలాగే ఇప్పుడు నీతి న్యాయం సత్యం చెప్తానే ఉంటారు దేవుడు. విని విశ్వసించి మార్చుకుంటే సరే, వినకపోతే సడన్ గా ఒక రోజు వచ్చేస్తుంది, అన్నీ కట్ అయిపోతాయి. చూడు, అలాగే అయిపోయింది దేశం. ఈ ప్రవక్త ద్వారా పలికిన విషయాలు అలాగే అయిపోయినాయి. యేసు ప్రభు గురించిన ఎప్పుడు విషయం అది. ఇంక రాబోయే రాజ్య విషయం ఎక్కడ, ఆ రాజ్యములు చేయబోయే విషయం ఎక్కడ, ఆయన ఎలా తీర్పు తీరుస్తాడు, ఎక్కడ ఏమి యుద్ధం ఉండవు, అన్నీ అయిపోయి ఎంత మంచి కాలం గురించి ప్రవచనం చెప్పాడు ఆయన. ఒకరు కూడా యుద్ధము నేర్చుకోరంట. యుద్ధము నేర్చుకోవడానికి ఏ ఒక్కరు కత్తి ఈట ఎత్తుకోరంట. కత్తి ఈట ఎత్తుకొని ఏం చేస్తారంట? దున్నేదానికి వస్తువు తయారు చేస్తారంట. మనము వ్యవసాయం చేస్తామని అందరూ ఆ కత్తిలంతా ఎత్తుకొని వ్యవసాయానికి వాడతారంట. అప్పుడు ఎందంటి కాలం అది, ఎప్పుడు ఎక్కడ జరిగిపోయే ప్రవచనం అది? ఇంకా 1000 year ఎక్కడ ఉంది? 1000 ఏళ్ళ పరిపాలన విషయం చెప్పాను మీకు. చెప్పినారంటే ఎంత గొప్ప దేవుని బిడ్డ, దేవుని సేవకుడైనా ఎంత నిజాయితీగా ఉన్నాడు, ఎంతగా దేవుని ప్రియుడిగా ఉన్నాడు. ఇంకా ఒక విషయం చెప్తారు, ముఖ్యమైన విషయం. ఇంతో చెప్తాను, ఇది మీలో దేవుడి అక్కడ కూడా ఇంత జరిగింది కదా, దేవుడు కోరుకుంటాడంట. మీలో ఏమప్ప దేవుడు కోరుకుంటున్నాడు? చూడండి, 6, 8 ఎప్పుడు అందరూ కోట్ చేసి చెప్తారు కదా, మీకు 6, 8 అంటే ఎప్పుడు కోటాడు? ఏం ఆశకం అది? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూడండి, ఎందుకంటే ఎందుకు ఈ వాక్యము ఇలా రాశారంటే, అక్కడ దేశం అంతా ఏం లేదు. అప్పుడు నీతి లేదు, యథార్థత లేదు, న్యాయం లేదు, సత్యం లేదు, దయ లేదు, కనికరం లేదు. అందుకే ఆ మాట రాశారు అక్కడ. ఇవంతా చూడండి, మీరు కావంటే దయచేసి మీకు 105 వచ్చిన ఆయన ఒకసారి 7 అధ్యాయం చదవండి, ఒక్కొక్కటి ధ్యానించండి. ఎంత బాగుందండి, పార్ట్గా చూడండి. యెరూషలేము ఆ ప్రవచనము సపరేట్ చేసేయండి, ఎంత బాగుంది. అప్పుడు అనిపించింది ఎందుకు ఈ వాక్యం మీరు రాయాలంటే, అందుకంటాడు మనుషుడా. ఏమంటాడు అక్కడ? ఏమి ఎలా అంటే అడుగుతారంటే, ఏమయ్యా మనుషులు, మీరు ఇన్ని నేర్పించినాను కదా, మీకు కొంచెమైనా తెలియలేదా? అది ఏం చెప్తుంది? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అప్పుడు చూడండి, అదంతా దేశంలో లేకుండా పోయింది. అప్పుడు ఏదంతా ఆయన రాసి చెప్తున్నాడు, ప్రవక్తతో నోట పలుకుతున్నాడో మీకా ద్వారా, అవంతా లేదు అక్కడ. ఎవరి దగ్గర లేదని బాధపడుతున్నాడు? దేవుని పిల్లలు, యాజకులు, సేవకులు. చూడు, ఏమి డబ్బులు గెలిచి బోధిస్తారంటే ఎలా అయిపోయింది అని చూడు, పరిస్థితి ఎలా ఉంది అప్పుడు. ప్రవక్తలు, అందుకే అక్కడ ఎక్కువ అబద్ధ ప్రవక్తలు డబ్బులకి ఏం చేస్తారు? వాళ్ళు కూడా దేవుని మాట సోది చెప్తారంట. ఎలాంటి పరిస్థితి అయిపోయింది అప్పుడు ఒక్కరు కూడా. అందుకంటే ఒక్కడు కూడా ఏం లేదు అక్కడ, ఎవరి దగ్గర ఏం లేదు. దేశంలో జనులలో భక్తి లేదంట. అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండే ఈ మాటలు మాట్లాడతారు. మనం అనుకుంటాం, ఏమబ్బా మనుషుడా, ఇదే కదా నేను కోరుతున్నానంటే, ఆ పరిస్థితి వచ్చేది దేశంలో. పోనీ అక్కడదా ఉండిందా? ఆ యెరూషలేము నాశనం ముందు ఉండిందా? ఈరోజు సంఘంలో ఏముంది? సత్యము, న్యాయము, నీతి అంత బాగా సత్యం బోధించి నేర్చుకున్నాం కదా. సత్య సంఘం అనుకోని మనలో ఏముంది? ఎలాంటి పరిస్థితి ఉంది చూడండి. ఈ సేవకుడి ద్వారా, ఈ మీకా ద్వారా ఎన్ని విషయాలు యేసు ప్రభు గురించి, అది ఎలాంటి కాలంలో ఆయన ఎలా జీవించాడు చూడండి. ఇంతకాలంలో కూడా ఆ సేవకుడు ఎలా జీవించాడు? సాక్షిగా జీవించాడు. అదేదా మనకు కూడా అందరూ ఉంటారు, అయ్యో దేశమే అన్యాయంలో ఉంది ఎట్లా అన్నప్పుడు కూడదు. మనలో ఏముంది? దేవుడి సత్యం ఉందా? ఇచ్చారా? విశ్వాసత ఉందా? న్యాయ నీతి ఉందా? తెలుసు కదా. ఇచ్చిన సత్యం పట్టుకొని ఏం చేయాలన్నా మనము? అదిదా ఈ సేవకుడి ద్వారా మనం మీకా ద్వారా నేర్చుకునే అదిదా. ఎందుకు ఈ మాట ఆయనతో లాస్ట్లో 6, 8 పలికించాలా? మనుషుడా, ఇదే కదా నేను కోరుతున్నాడు, నీకు ఇదన్నీ కూడా నీకు తెలుపబడి ఉంది కదా అంటే ఏమర్థం? అన్నీ నేర్చుకునే వ్యక్తి గురించి చెప్తున్నారు, ఎవరికి తెలియకుండా వ్యక్తి చెప్పలే ఆయన. ఏం చెప్తున్నాడు? మీరు అన్నీ మీకు
మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అది చెప్తున్నాడు, ఎవరితో మాట్లాడలేదు ఆయన. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో నీకు అన్ని ఏం చేయబడి ఉంది, తెలియజేయబడి ఉంది కదా. అప్పుడు ఏమి, ఆల్రెడీ ఆయన ఇచ్చిన వ్యక్తి దేశం, ఆయన ఎన్నుకున్న దేశంతో మాట్లాడుతున్నాడు. అలాగే నువ్వు నేను కూడా ఈ సేవకుడి ద్వారా మనకి అన్ని తెలిపున్నారు. నీతి, న్యాయము, సత్యము దాన్ని తెలిపున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రవచనం అంతా మనకు తెలిపున్నారు. 1000 ఏళ్ళ ఆయన అయితే ఆ కాలం గురించి చెప్పేసిపోయినాడు. ఆ కాలం ఏం జరగకపోతే మనకేం తెలుసు, డీటెయిల్గా తెలుసు మనకి. ఎవరు మొదట లేస్తారు, ఎవరు రెండవది లేస్తారు, ఎవరు 3, ఎవరు 4 అన్నీ తెలుసు మనకి. ఎవరు ఇక్కడ అధిపతులుగా ఉంటారు, ఎవరు ఉంటారు ప్రధానులుగా, అన్నీ తెలుసు మనకి. అప్పుడు మనకు అందుకని అన్నీ తెలిసిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మనుషుడా, నీకు అన్ని ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉంది కదా. అప్పుడు మనలో ఏముందా, ఇదంతా ఉందా ఆయన అడుగుతారు కదా. ఏమంట, న్యాయముగా నడుచుకునేది మనలో ఉందా, కనికరంగా ప్రేమించేది ఉందా, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అంతే 4 చెప్తున్నాడు. ఇంతే కదా, ఇంతే కదా, ఇంతే కదా, ఇంతే కదా. అప్పుడు ఎంత కరెక్ట్గా మనం ఉన్నాం మనం ఆలోచించాల. ఈ మీకా ద్వారా ఒక ఆయన మీకాయ చూసాము, ఈయన మీకా చూసాము. మీకా ఈ మీకా ద్వారా యేసు ప్రభు గురించిన ఆ గొప్ప ప్రవచనాలు, ఆయన ఒక పుట్టుక, ఆయన ఒక మళ్ళా తిరిగి రాకడ, ఆయన పరిపాలన, ఆయన సమాధాన రాజ్యము, ఎంత గొప్ప విషయాలు. ఆయన అక్కడ ఎవరు లేరు, అప్పటికి లేకపోయినా ఆయన ఎంత చక్కగా దాని గురించి ఆయన దాని కొరకే నిలబడి జీవించిన గొప్ప వ్యక్తిగా చూస్తున్నాం. కావున దేవుని చిత్తమైతే మరొక వారంలో ఇంకా వేరే ప్రవక్త గురించి మనం కలుసుకుంటాము. ఇంతవరకు ఓపిక విన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.